వచ్చా? ఉండు మీనాక్షి, ఎందుకు టెన్షన్ పెడతావు? ఏమైందమ్మా? మావి ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను నాన్న. నేనెంత ట్రై చేసినా కూడా మావికి మన మీద ఉన్న కోపం తగ్గలేదు. మీ అత్తయ్య కూడా నువ్వంటే ఇష్టం లేదా అమ్మా? అత్తయ్య చాలా మంచిదమ్మా. మీనాక్షి, మీ అన్నయ్య కోపం వస్తే మీ వదిన ఏం చేయగలుగుతుంది చెప్పు? ఏమ్మా, చాలా కష్టాలు పడ్డావా? నేనెంత కష్టపడ్డా మావి ఇంట్లో ఉన్నన్నాళ్ళు నేను పడ్డ సంతోషం చాలమ్మా. బాధపడకు. ఎంత మీ అమ్మ నాతో వచ్చేసినా మహారాణిలా చూసుకున్నా నేను మా అన్నయ్యకి ద్రోహం చేశాను అంటూనే ఉండేది. మీ అమ్మ గర్భంతో ఉన్నప్పుడు కూడా తనకి ఆడపిల్లై పుట్టాలని దేవుణ్ణి వేడుకునేదమ్మా. ఎందుకంటే తనతో తెచ్చిన పుట్టింటి ఐశ్వర్యం తిరిగి నీతో పంపించాలనే మీ అమ్మ లక్ష్యం. బాధపడకమ్మా. ఏది ఏమైనా నిన్ను మా అన్నయ్య ఇంటికి కోడలుగా పంపిస్తాను. ఇది నేను చనిపోయేలాగా జరుగుతుంది. అయ్యా ఆంజనేయ స్వామి, ఏదో వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మా బావ మనసు మార్చి వాళ్ళిద్దరినీ ఒకటిగా చేర్చావంటే మా కుటుంబం ఎంతో సంతోషపడుతుంది. అందుకు నువ్వే దిక్కు ఆంజనేయ. అరే మావా, ఒక ఆట వేసుకుందామని చూస్తున్నాను. అక్కడేద్దామా లేక ఇక్కడేద్దామా? ఏవయ్యా? రేయ్, ఎవడ్రా గొట్టంగాడు? ఏంటో ఇది? గుళ్ళోకి చెప్పులతో వస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఆంజనేయ స్వామి గుడయ్యా. అయితే ఏంటంట? వస్తే నీ ఆంజనేయుడు ఏమైనా కళ్ళు తోడేస్తాడా? రేయ్, దేవుడితో ఆటలాడకండ్రా, తప్పురా, కళ్ళు పోతాయి. సరేరా, ఇప్పుడు మేము నిన్నెత్తి కింద పడేసి 4 ఉతుకుతాం. మీ ఆంజనేయుడు వచ్చి కాపాడమని చూద్దాం. రేయ్, అలా మాట్లాడకండ్రా. రేయ్, నీ బావే నిన్ను ఎప్పుడు ఇంట్లోకి తరివేద్దామా అని చూస్తున్నాడు. పకీర్నాయాల, నీకెందుకురా ఊరు గొడవలో? రేయ్, నోటుకొచ్చినట్టు మాట్లాడకండ్రా. నోరొక్కటే కాదురా, చెయ్యి కూడా మాట్లాడుద్ది. ఏంట్రా రక్తం వచ్చేలా కొట్టారు? రక్తం వచ్చిందిగా, నీ ఆంజనేయుడేడి? పేలవరా ఆంజనేయుడిని, పేలవరా, పేలవరా, ఏయ్, పేలవరా నీ ఆంజనేయుడిని. ఏంట్రా, నేనేమన్నానరా నన్ను కొడుతున్నారు? కొట్టడంతోనే సరిపెట్టి వెళ్తున్నావు, దాన్ని సంతోషపడరా అనాథ యాదవా. రే రే రే, మీరు నన్ను తిట్టండి కొట్టండి, కానీ అనాథాన్ని మాత్రం అనకండ్రా. అక్కింట్లో ఓసి ఫుడ్ తినే యదవని అనాథ అనక ఇంకేమంటారా అనాథ యదవా? పోవయ్యా. చక్రపాణి, ఏంట్రా అక్కడ కూర్చున్నావు? రా, భోంచెద్దు గనివి. నాకు ఆకలిగా లేదక్క, తర్వాత తింటాను. ఏంట్రా తర్వాత తినేది? ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటాగా. రా, తిందు గనివి. చక్రపాణి తమ్ముడు, ఏంట్రా ముఖమంతా రక్తం? ఏం లేదక్క. ఏంట్రా ఏం లేదంటావు? ఆ విధంగా మొహం నిండా దెబ్బలు కనపడుతుంటే ఏం జరిగింది? అక్కనే అడుగుతున్నానుగా, ఏం జరిగిందో చెప్పు. అక్క, నన్ను కొట్టారు. కొట్టారా? ఆ, ఎవర్రా నిన్ను కొట్టింది? గుళ్ళోకి చెప్పులేసుకొచ్చారు. ఎందుకలా చెప్పులేసుకొచ్చారని అడిగాను, వాళ్ళకి కోపం వచ్చింది, కొట్టారు. సరే సరే, ఇది మనలోనే ఉన్నాయి, బావగారితో చెప్పుకో. ఆయన కోపం వచ్చి వెళ్ళి వాళ్ళని 4 ఉతికినా ఉతుకుతారు. లక్ష్మి, ఏంటి అక్క తమ్ముళ్ళిద్దరు కలిసి మీటింగ్ పెట్టారు? అది దొడ్డు వైపు. ఏయ్, ఏంట్రా ముఖం నిండా రక్తం పరకలు? కింద పడ్డా. కింద పడ్డావా? కింద పడే లెవెల్కి వీడేం కష్టపడుతున్నాడే? మా తమ్ముడేం కింద పడిపోలేదు. గుళ్ళోకి ఎవరో 4 చెప్పులేసుకుని వస్తే వాళ్ళని అడిగించేసరికి వాళ్ళు కొట్టారట. కొట్టారా? అదెందుకు ఆ దాయటం? చెప్పినా ఏం ప్రయోజనం? వాడికి ఏదైనా అయితే అడిగేవాళ్ళు ఎవరు? బావా, 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 వద్దు బావా.
ఎవరా నా బామ్మర్లో చెయ్యేసింది? ఏమైంది నాన్న? మీ మావయ్యని పట్టుకుని కొట్టారా? మామయ్యను కొట్టరా? రేయ్, మా మామయ్యను కొడతారా? అమ్మా. ఆంజనేయ, ఆంజనేయ. కొంచెంలే. నువ్వేనా ఆంజనేయుణ్ణి రమ్మను రమ్మను అని చెప్పింది? వచ్చాడుగా మా బావ రూపంలో, అల్లుడి రూపంలో ఒకటికి రెండుగా. రేయ్, ఆటలాడకండి రా, ఆటలాడకండి. పోండ్రా, పోండి. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభాదేవకాయ. ఏం మా చిన్నపిల్లలాగా నొప్పిగా ఉందా? ఏం లేదురా. రేయ్, నేను నిన్ను సవాలక్ష అంటానురా. అందుకని అడ్డమైనవాడు అంటే ఊరికే వదిలిపెడతానా? పిచ్చి సన్యాసి, నువ్వు నా కొడుకుతో సమానం రా. ఈ జన్మకి నాకు ఇది చాలు బావా. పార్టీ ఎవరో నీకు తెలుసుగా. ఇది తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదిగో అను. ఏంటి? అను, ఏమైంది నీకు? వెళ్ళి ఇచ్చేసిరా. చెప్తున్నారుగా, వెళ్ళు. ఏంట్రా అది డల్గా ఉంది? అందరూ కలిసి టార్చర్ ఏమైనా పెట్టారా? లేదు, అనుకి ఈ వృత్తి నచ్చలేదట. నచ్చలేదా? ఎందుకంటే దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోవాలి. వెళ్ళే తీరాలా? అవును, తప్పకుండా వెళ్ళాలి. ఏయ్, వెళతానంటే పంపించేయడమే కదరా మన పాలసీ. ఇంతవరకు మనముడు వాళ్ళే చచ్చిపోతూ వచ్చారు. ఎవరో తెలియని అమ్మాయి కూడా చచ్చిపోయి ఉంది. అరే, నువ్వు ఒకడివి. అమ్మాయిని చంపేసి ఆనవాళ్ళ తరపున కొండ మేంచి కింద పడేశారు. అది కింద పడకుండా సగంలోనే ఆగిపోయింది. నమస్కారం. మీకోసం ఇంటికి వెళ్ళామయ్యా. ఇక్కడ ఉండారని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాం. జరిగిందంతా నేను విన్నాను. ఈ మధ్య మన ఊళ్ళో 4 హత్యలు జరిగాయి. అవునయ్యా. ఎస్పీ మనకు కావాల్సిన కుర్రాడే. మీరు భయపడకుండా ఇంటికి వెళ్ళండి. జరగాల్సినంత నేను చూసుకుంటాను. నాకు చాలమ్మా. సరే, మావయ్య ఇంట్లో మధ్యాహ్నం ఏం వండుతారు? అమ్మా, అదెన్నిసార్లమ్మా అడుగుతావు? ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పాలమ్మా. అదే మీ అమ్మకి సంతోషం. తినమ్మా, కాస్త తిను. ఇక కొంచెం చాలమ్మా, తినమ్మా. ఇదే లాస్ట్. సరే సరే, ఇది ఒక్కసారే. అత్తయ్య,
శక్తి రా శక్తి రా. ఏమండి ఎవరొచ్చారో చూడండి. రండి. కూర్చో. ఏంటి శక్తి అలా చూస్తున్నావు? నేను మొట్టమొదట గోరుముద్దలు తినిపించి పెంచింది నిన్నేనయ్యా. మీ అత్తయ్యని మీ నుంచి దూరం చేసినందుకు మీ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి, కానీ ఆ అవకాశం కూడా నాకు ఇస్తానో లేదు. నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్న బాగున్నారు అత్తయ్య. మంజు జరిగిన విషయం అంతా మీతో చెప్పే ఉంటుంది. చెప్పింది శక్తి. ఇన్నాళ్ళు మా మనసులో ఉన్న ఆశ తిరిగి మేము ఇండియా వచ్చేలా చేసింది. ప్రాణంగా చూసుకున్న మా బిడ్డని ఓ విధంగా అనాథన చేశాం. తనకి నీ భార్య అయ్యే అదృష్టం లేదేమోనని బాధపడుతోంది. మీ కోరిక తప్పకుండా తీరుతుంది అత్తయ్య. అది నాన్న ఆశీర్వాదంతోటే జరగాలి. నాన్న ఇప్పటికీ మీ వల్ల జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారు. నేను అదే పని చేస్తే ఆయన తట్టుకోలేరు. మా నాన్న చాలా మంచోడు అత్తయ్య. నేను బయలుదేరుతాను. ఇప్పుడే వచ్చారు, అప్పుడే బయలుదేరతానంటున్నారు. కాసేపు ఉండండి, మాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. పర్వాలేదు మావయ్య. వస్తానత్తయ్య. వెళ్ళిరా బాబు. మంజు మంజు మ్మ్. మంజు ఏంటి